నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చురుకుగా జనాభా లెక్కల ప్రక్రియకు జరుగుతోంది. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్. గ్రామంలో పలు అభివృద్ధి పనులను 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. గ్రామం సూరప్ప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై పరిశీలించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామం వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ అండ్ ట్రేడ్ నిర్మాణంలో ఉన్న క్యాంపస్ ను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పనుల పురోగతిపై అధికారులతో చర్చించిన ఆయన నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఐఐఎఫ్ఎల్ కు నిధుల కొరత ఏర్పడిందని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని చాలా త్వరగా సుమారు 230 కోట్లతో పనులు పూర్తి చేయడం జరిగిందని, 99% పనులు పూర్తయ్యాయని, 2-3 నెలల్లో పనులు పూర్తి చేసుకుని ప్రారంభం చేయడం జరుగుతోందని, ఈ ప్రారంభానికి దేశ ప్రముఖులు విచ్చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో గోదావరి ఈస్ట్ నే డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ అండ్ ట్రేడ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వంలో ఈ ఐఐఎఫ్టీ వచ్చినప్పటికీ సుమారు 229 కోట్లు, అంటే 230 కోట్లతో ఐఐఎఫ్టీ పర్మనెంట్ క్యాంపస్ని మన కాకినాడకి రావడం జరిగింది. వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సుమారు 11% వరకు, అంటే 30 కోట్ల రూపాయల వరకు జరిగింది. దీన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా కృషి చేసి అండ్ నిర్మలా సీతారామన్ గారి సహకారం కూడా తీసుకుని ఆవిడ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్కి ఎంత పెద్దపీట వేస్తుందో మీ అందరికీ తెలిసింది. ఈ నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో, కాకినాడ పార్లమెంట్లో కేవలం 10% to 11% అయిన ఒక వర్క్ని ఈరోజు 99% కంప్లీట్ చేయడం జరిగింది. అంటే పొన్నాడులో సుమారు 25 ఎకరాల్లో 3,65,000 స్క్వేర్ ఫీట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో పూర్తి స్థాయికి వచ్చిన విశేషంలో ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు నేను ఆల్రెడీ ఒక 2-3 సార్లు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో 99% అంటే ఒక 2-3 మంత్స్లో దీన్ని టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఐఐఎఫ్టీకి హ్యాండ్ ఓవర్ కూడా చేసే ప్రక్రియలో ఈరోజు ఇంకా ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మొత్తం అంతా కూడా డిపార్ట్మెంట్తో కలిసి, అలాగే ఐఐఎఫ్టీ టీంతో కూడా కలిసి మేము ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడం, అంటే ఇక్కడికి రావడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు 22లోనే ఒక టెంపరీ స్ట్రక్చర్లో జేఎన్టీయూలో జరుగుతున్న ఈ ఐఐఎఫ్టీ కాలేజు 167 మంది విద్యార్థులతో జరుగుతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచెస్, అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 5 years కోర్స్తో పాటు ఎంబీఏ, పీజీ, ఎంబీఏ కూడా ఉంది. సో దాంట్లో ఒక బ్యాచ్ని కూడా 2 బ్యాచెస్ కింద మార్చి 120 పీజీ గ్రాడ్యుయేట్స్ని ఐఐఎఫ్టీ పీజీ ప్రోగ్రాంలో కూడా పెంచడం జరుగుతుంది. అలాగే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిహెచ్డి అండ్ అదర్ కోర్సెస్ కూడా విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ లాజిస్టిక్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన కోర్స్ అన్నీ కూడా ఇక్కడ చేర్చడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ కాకినాడ పార్లమెంట్కి కానివ్వండి, లేకపోతే పిఠాపురం నియోజకవర్గానికి కానివ్వండి, ఉప్పాడ కొత్తపల్లి మండలానికి కానివ్వండి, పొన్నాడ గ్రామానికి కూడా నిజంగా ఒక గర్వించబడవలసిన ఒక విషయం. అండ్ రానున్న రోజుల్లో ఇంకా మంది చాలా పెద్ద వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తారు. అండ్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ అందరూ కూడా కలిసి
దీన్ని ఒక 2-3 మంత్స్లో ఒక మంచి డేట్ చూసుకుని దీన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు అన్నీ కూడా టేకెన్ కేర్ వెరీ వెల్ యాక్చువల్లీ. అండ్ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ digital classrooms and high-tech classrooms and motion capturing cameras, sports complex, staff quarters and canteens, amphitheaters, auditoriums and high-tech అంటే ప్రపంచంలో ఒక యూనివర్సిటీ అనేది ఎలాగుంది అనే విధానంగా దీన్ని కట్టడం జరిగింది. అలాగే 20% ఎనర్జీ సఫిషియెంట్ కూడా దాని అంతటా అదే చేసుకుంటున్నారు. అండ్ సీవేజ్ వాటర్ ప్లాంట్ కూడా దీనికి కనెక్ట్ చేసుకుంటున్నారు, అంటే ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాస్ బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో పూర్తి అయిపోయే స్టేజ్కి వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ప్రత్యేకించి కాకినాడ పార్లమెంట్లో నేను దీనికోసం స్టేట్ గవర్నమెంట్ని అండ్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా పదే నన్ను వాళ్ళు తిట్టుకోవటం ఒకటే తక్కువ. ఈ నిధుల్ని కేటాయించి 50-50లో జరిగింది. మన రాష్ట్రంలో నిధులు లేకపోయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దీనికి ఇవ్వాల్సిన 114 కోట్ల రూపాయలు కూడా 115 కోట్ల రూపాయలు కూడా ఫస్ట్ స్టూడెంట్స్కి అనేది ఇంపార్టెన్స్ తెలిసిన ఒక లీడర్స్ కాబట్టి దీన్ని ఇవ్వటం కూడా జరిగింది. అండ్ అవర్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ 50% ఆఫ్ 114 crores అండ్ సెంట్రల్ పోర్ట్ 114 crores కూడా కంప్లీట్ చేసి 99% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. వితిన్ 2-3 monthsలో దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ మీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ కాకినాడ. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం సూరప్ప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై పరిశీలించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సూరప్ప చెరువును పరిశీలించడానికి రావడం జరిగిందని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ఆక్సిజన్ తక్కువ ఉండడం వలన నీటిలో చేపలు చనిపోవడం జరిగిందని, వాటిని వెంటనే తీయించి అదంతా శుభ్రం చేయడం జరిగిందన్నారు. చెరువులను నీటిని శాంపిల్ కాకినాడ ల్యాబ్ కు పంపడం జరిగిందని, అలాగే ఆక్సిజన్ లెవెల్ పెంచడం కూడా జరుగుతోందని, అలాగే చిన్న చేపలు చనిపోవడం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పరిరక్షించాలో తెలిపారన్నారు. చెరువులోని నీటిని ప్రజలకు డైరెక్ట్ గా ఇవ్వడం జరిగిందని, శుద్ధి చేసిన పరీక్షించిన తర్వాతే అన్నిటిని అందిస్తున్నామన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 52 గ్రామాలకి అది 60 లక్షల లీటర్లు ప్రతిరోజు ప్రతి ఇంటికి 52 గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా 60 లక్షల లీటర్లు ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. 2 రోజులుగా ఇక్కడ చేపలు చచ్చిపోతాయని చెప్పి వార్తలు వచ్చిన విధంగానే చేపలు కూడా కొన్ని చచ్చిపోయాయి. సో అది ఏంటి అని చెప్పి ఆల్రెడీ ల్యాబ్ టెస్టింగ్ ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో భయభ్రాంతులు గురవలసినట్టు కెమికల్స్ అవి రావడం వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా దాంట్లో ఆక్సిజన్ లెవెల్, సమ్మర్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల, సరైన ఆక్సిజన్ లెవెల్స్ చేపలకు అందకపోవడం వల్ల ఈ చేపలన్నీ చచ్చిపోతున్నాయి అని చెప్పి ప్రతి గారితో కూడా మాట్లాడారు. రిపోర్ట్ కూడా అదే రావడం. ఇప్పుడు ఆల్రెడీ మా నేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్యానల్ని ఈ ట్యాంక్ని ఆక్సిజన్ లెవెల్స్ పెంచేలాగా ఈ టర్బైన్స్ని కూడా పెట్టించే విధంగా ఇమీడియట్లీ పెట్టమని చెప్పడం జరిగింది. నేను కూడా ఇప్పుడు అధికారులకి అలాగే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో అందులో ఆక్సిజన్ లెవెల్ పెంచేటట్టు మన చేపల చెరువులో ఉన్నట్టు ఆక్సిజన్ లెవెల్స్, వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పెంచేటట్టు ఇక్కడ టర్బైన్స్ కూడా పెడతాం. ఇంకోటి మీరందరూ గమనించవలసింది ఏంటంటే, ఇందులో ఏదైనా ఉన్నా సరే దాన్ని డైరెక్ట్గా పంపరు. ఇక్కడ వాటర్ని ఎరేటెడ్ చేసిన తర్వాత, ఫిల్టరింగ్ చేసిన తర్వాత, మంచి ప్రాసెస్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాంట్లో మంచి ప్రాసెస్ అయిన తర్వాతనే దాన్ని ప్రతి ఇంటికి కానీ 52 గ్రామాలకి ఉన్న 60 లక్షల వాటరు ప్రతిరోజు ట్రీట్ చేసి దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచిన తర్వాతే ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అలాంటి జరగకపోవచ్చు. సో డెఫినెట్లీ దానికి టర్బైన్స్ అది పెట్టడం కూడా జరిగింది. సో దీనివల్ల ఏమీ భయభ్రాంతులు గురవలసిన అవసరం ఏమీ లేదు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేకంగా పర్యటించి అది కూడా టర్బైన్స్ కూడా పెంచి మామూలు ట్యాంక్లోనే ఆక్సిజన్ లెవెల్స్ పెంచే విధంగా కూడా చర్య తీసుకుంటాం. సార్ చిన్న విషయం, 4 రోజుల నుంచి ఇదే తర్వాత కూడా మళ్ళీ చచ్చిపోవడం వల్ల ఆల్రెడీ తీసేసారు, మొత్తం అన్నీ కూడా తీసేసారు. అదే చెప్తున్నాను, ట్యాంక్ నుంచి డైరెక్ట్గా వాటర్ పంపరు, కేవలం ఆక్సిజన్ లెవెల్ వల్ల మాత్రమే చనిపోయి అది ప్రాసెస్ చేసిన తర్వాత పంపే వాటర్. సో ఈ వాటర్తో సంబంధం లేకుండా
క్యానల్ నుంచి వచ్చిన వాటర్ని డైరెక్ట్గా పంపరు. దాన్ని వాటర్ అక్కడ ట్రీట్మెంట్లో ఏరియేటెడ్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ పెంపిన తర్వాతే ఈ 3-4 రోజులు కూడా జరిగినాయి. ఉన్న చేపలన్నీ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ట్యాంక్లో కూడా డైరెక్ట్గా పెంచే విధంగా చర్య తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. సుమారు 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. 36 లక్షల రూపాయలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ సెంటర్ పనులకు పూజ చేశారు. కార్యక్రమంలో రామచంద్రాపురం వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు కరి కృష్ణారెడ్డి, సత్తి వెంకట కృష్ణారెడ్డి, నల్లమిల్లి సూర్రెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న అలా చెప్తే లోలాన్ని చేసి పంపేయడం బాబు నీకు 10 సంవత్సరాల్లో మీ దేవి సెంటర్కి వచ్చాను. ఇప్పుడు సెంటర్ దగ్గర ఇంకేంటి ఇంకెంత సర్టిఫికేట్ సగం అయిపోతాను. దేవి సెంటర్కి వచ్చేయండి. ఈ సెంటర్ దేవి సెంటర్ అంటే ఈ సెంటర్ సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇలాగ సెంటర్ దగ్గర కాంట్రాక్టర్ గారు మొన్న వచ్చి వెనకపోయారయ్యా కొట్టాను కదా గింజ కొట్టిన పెడతారు. దేవసీని గారా పోలవరం జిల్లాలో జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియలో ప్రతి గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లకు అందించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం రాంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి సంబంధించిన సెన్సస్ ను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి 30 వరకు స్వీయ గణన ద్వారా సుమారు 12,000 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. మే 1 నుంచి 30 వరకు 620 మంది ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, వారికి స్వయంగా 107 మంది సూపర్వైజర్లను నియమించామని వివరించారు. అడవి ప్రాంతాలు అధికంగా ఉన్న పోలవరం జిల్లాలో 248 ఆన్ కనెక్టెడ్ గ్రామాలను గుర్తించి అక్కడ కూడా ప్రత్యేకంగా సెన్సస్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి అంబేద్కర్, తహసీల్దార్ సిహెచ్ బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రజలందరికీ నమస్కారం. ప్రతి 10 సంవత్సరాలకి జరిగేటటువంటి జనగణన సెన్సస్ ఆపరేషన్స్ మన జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి అలాగే ఏప్రిల్ 30వ తారీఖు వరకు జరిగినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మన జిల్లా ఆల్మోస్ట్ 12,000 మంది హౌస్ హోల్డ్స్ని సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసి రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. మనకి రాబోయే రోజుల్లో మే 1వ తారీఖు నుంచి అంటే ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి కూడా కవర్ చేసే విధంగా ప్రతి ఒక్క పౌరుడు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని రిజిస్టర్ చేసే విధంగా మనము మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి జనగణన ఎక్సైజ్ అనేది మనం టేకప్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 620 ఎన్యూమరేటర్స్ ఉన్నారు, అలాగే 107 మంది సూపర్వైజర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా మనం ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ చేశాము. అలాగే ప్రతి ఒక్క హెచ్ఎల్బిని కూడా అంటే మనకి కొన్ని హౌసెస్ని కలిపి మనం హెచ్ఎల్బి కింద మ్యాప్ చేసుకొని వీటన్నిటినీ కూడా వాళ్ళకి లేఅవుట్ కింద అందించడం జరిగింది. సో వీటి ఆపరేషన్స్ అన్ని టేకప్ చేయడం కోసం కూడా ఈరోజు మనము ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము.
సో వీళ్ళు రాబోయే రోజుల్లో మే 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ చూసుకొని మరొకసారి బౌండరీస్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్స్ అనేవి టేకప్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనది ట్రైబల్ డిస్ట్రిక్ట్ అవ్వడము, అలాగే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల చాలా హ్యాబిటేషన్స్ మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కింద ఉన్నాయి. ఇంకా అంటే రోడ్స్ లేనటువంటి హ్యాబిటేషన్స్ సుమారుగా ఒక 248 హ్యాబిటేషన్స్ని మనం అన్కనెక్టెడ్ కింద ఐడెంటిఫై చేసాము. సో ఫారెస్ట్ ఏరియాస్లో కూడా కొంతమంది పీవీటీజీస్ కానీ లేకపోతే కొంతమంది ట్రైబల్స్ కానీ మన జిల్లాలో ఎక్కువగా ఉంటారు. సో వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరిని కవర్ చేసే విధంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. సో నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాను, ఈ యొక్క జనగణన ఆపరేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాలంటరీగా మీకు వచ్చినటువంటి ఎన్యూమరేటర్కి అందించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే మన తహసీల్దార్ ఆఫీసుల్లో అలాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం ఒక గ్రీవెన్స్ సెల్ మనం నోటిఫై చేయడం జరిగింది. అలాగే ఒక సెంట్రల్ గ్రీవెన్స్ కూడా మనము కంట్రీ వైడ్గా కూడా రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయవలసిందిగా, మన జిల్లాలో ఈ సెన్సెస్ 2027 ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన సమాచార ప్రసార శాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి లోకనాథన్ మురుగన్ విచ్చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గృహానికి తేనెటి విందుకు మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొంత సమయం మంత్రి బిక్కిన గృహంలో గడిపి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు పాల్గొని మంత్రి మురుగన్ను అభినందించారు. అదిగో జిల్లా ప్రెసిడెంట్ నమస్తే మేడం, బాగున్నారా? ఎలాగెళ్ళండి పక్కకి కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసి తిరిగి స్వగ్రామం చేరుకున్న రాజా సూరిబాబురాజు టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట గురాల సెంటర్ నుండి ఆయనకు ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. Thank you.
అమ్మాయిలా తిరగండి కొంచెం అడిగా నుంచి ఇలా తిరగమ్మా ఇలా తిరగాలి ఇలా తిరగాలి అడ్డనే నిలబడండి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చురుకుగా జనాభా లెక్కల ప్రక్రియకు జరుగుతోంది. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్. గ్రామంలో పలు అభివృద్ధి పనులను 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. గ్రామం సూరప్ప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై పరిశీలించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.